చూసారా మనం ఎక్కడైతే ఉన్నామో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. మనమైతే ఇప్పుడు ఒక ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం, అది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. హాయ్ అండి, మనమైతే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఒక ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం. ఆ ట్రైన్ వచ్చేసి నాన్ స్టాప్గా నడుస్తుంది. ఎంత కష్టపడి ఇది మన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ దగ్గర అండర్ పాస్ నుండి అలా వెళ్తే చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ నుంచి లోకల్ ట్రైన్ ఎక్కి మనం చెన్నై, ఎగ్మూర్, తాంబరం, చెంగల్పట్టు వెళ్ళొచ్చు అనమాట. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇది లోపల అయితే వ్యూ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో సెక్యూరిటీ చెకింగ్ ఉంది. టైం అయితే 5:50 అయింది. మన ట్రైన్ 6 తర్వాత. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉంది. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసింది. షట్టింగ్లోకి తీసుకొస్తుంది. ప్లాట్ఫామ్ 1లో మన ట్రైన్కి ఇంజిన్ వచ్చేసి ఈరోడ్ వ్యాప్ 7. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12269. చెన్నై నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్కి కేవలం 6 స్టాప్స్ అయితే ఉంటాయి. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద రెడీగా ఉంది. అసలు దురంతో మన ట్రైన్ అయితే బయలుదేరడానికి ఇంకా 2 నిమిషాలు అయితే సమయం ఉంది. అసలు దురంతో అనే పేరుకి అర్థం ఏంటో చూపిద్దాం ఇప్పుడు. అంటే టైంకి తీస్తాడో లేదో చూడాలి. ఫస్ట్ అయితే టైంకి తీస్తే మంచి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని ఫీల్ అవ్వాలి. మన ట్రైన్ అయితే చెన్నై సెంట్రల్ నుండి 1 నిమిషం డిలేతో అయితే బయలుదేరింది. ఈ పక్కన ట్రైన్ చూస్తున్నారు కదా, ఇదైతే చెన్నై నుండి విజయవాడ వెళ్ళి జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ కూడా బాగా వెళ్తుంది. అది శతాబ్ది ఎక్స్ప్రెస్, దాని గురించి చెప్పక్కర్లేదు. చెన్నై సెంట్రల్ నుండి స్టార్ట్ అయ్యాం. చెన్నై నుండి అయితే మనం 2 వైపులకు వెళ్ళొచ్చు. గూడూరు వైపు ఒకటి, ఇంకోటి అరకోణం వైపు అయితే వెళ్ళొచ్చు. మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోయింది. మనం తమిళనాడు బోర్డర్ దాటేసాం. మనకి నెక్స్ట్ ఏమో సుల్లూరుపేట వస్తుంది. మన ట్రైన్ అయితే సుల్లూరుపేట అయితే క్రాస్ చేసేస్తుంది. మీకు తెలుసు కదా మన ట్రైన్కి విజయవాడ దాకా నాన్ స్టాప్ అని, అసలు స్టాప్సే ఉండవు. మన ట్రైన్ అయితే నాయుడుపేట అయితే చేరుకుంది. మన ట్రైన్ అయితే నాయుడుపేటని అయితే క్రాస్ చేస్తుంది.
కూడా స్టాప్. గూడూరు జంక్షన్. గ్రీన్ సిగ్నల్ వేసిన ఆపేసాడు, దూరంతో పరువు తీస్తారు. గూడూరు జంక్షన్ సిగ్నల్ ఇచ్చిన ఆపేసారు. ఇలా గూడూరు దాటిందో లేదో మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. నేనైతే వెజ్ ప్రిఫర్ చేశాను. మనకైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సాంబార్, ఉప్మా, ఒక గారె అయితే ఇచ్చారు, అస్సాం టీ మిక్స్, క్రీమర్ ఒకటి ఇచ్చారు, షుగర్ ప్యాకెట్, చట్నీ, సాంబార్. టోటల్ ఇదన్నమాట బ్రేక్ఫాస్ట్. మనకైతే బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు లాస్ట్లో హాట్ వాటర్ కూడా తీసుకొచ్చేస్తారు. అందులో మనం టీ కలుపుకోవాలన్నమాట. మనకి టీ అయితే ఇలా అయిపోతుంది. తర్వాత మన ట్రైన్ అయితే నెల్లూరు దగ్గరికి చేరుకుంది. ఈ ట్రైన్కి నెల్లూరులో కూడా స్టాప్ లేదు. ఇది వచ్చేసి నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ అన్నమాట. స్పీడ్ చూస్తుంటే ఆగేలా లేదు. ఇదైతే బ్రిడ్జ్ మీద అయితే వర్క్స్ జరుగుతున్నాయి.
పినాకిని ఎక్స్ప్రెస్. ఆగుతుందో లేదో చూడాలి. ఇక్కడ కూడా దీనికి స్టాప్ లేదు. మన ముందైతే చెన్నై నుండి విజయవాడ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది.
మొత్తానికి మనమైతే విజయవాడ చేరుకున్నాం. ఇక్కడితో ఈ వ్లాగ్ సమాప్తం. మళ్ళీ తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ 6. పొద్దున్న 6:30కి చెన్నైలో బయలుదేరితే 12ంటికి విజయవాడ వచ్చాం. నాన్ స్టాప్ ట్రైన్ అనమాట. ఓన్లీ ఒంగోలు, గూడూరులో అయితే ఆగింది. అది కూడా సిగ్నల్ లేక. గూడూరులో అయితే సిగ్నల్ ఉంది, అది వేరే విషయం. ఏమైందో మరి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే నా నెక్స్ట్ టైం కుదిరితే ఢిల్లీ వరకు వెళ్దాం. థ్యాంక్ యూ.